ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి గల కారణం సమస్త మానవాళికి రక్షణ అనుగ్రహించడం కోసం. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించి పాపములో ఉన్న సమస్త మానవాళికి ఆ పాప బంధకాల నుండి విడుదల కలుగు చేసి పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయాలని చెప్పి ఆయన రక్షకునిగా ఈ లోకంలో జన్మించాడు. ఒక ప్రాంతం కోసమో ఒక దేశం కోసమో కాదు, కానీ సర్వ మానవాళి కోసం ఆయన ఉద్భవించాడు. యేసు క్రీస్తు జననమే లేకపోతే మానవాళికి పాప క్షమాపణ లేదు, రక్షణ లేదు. కనుక యేసు క్రీస్తుని అనుసరిస్తూ ఆయన బోధలో అనుసరిస్తూ ప్రేమ కలిగిన వారుగా జీవించడానికి ప్రయత్నం చేసే వారంగా మనం ఉండాలి. యేసు క్రీస్తు ఈ లోకంలో ఆయన ఉద్భవించి ప్రేమ ఎంత విలువైందో తన యొక్క ప్రేమ ద్వారా ఆయన చూపించాడు. కనుక ఈ క్రిస్మస్ రోజున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఉద్దేశం ఏంటంటే ప్రేమ కలిగి జీవించడం. కనుక ఈ క్రిస్మస్లో ప్రేమ కలిగి జీవిస్తూ క్రీస్తు బోధించిన ఆ బోధలు అనుసరిస్తూ ఆ రక్షకుని స్వీకరించి ఆ రక్షణ మార్గంలో ప్రయాణం చేయవలసిందిగా ప్రభువు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, సర్వ మానవాళి కోసం దేవ ఈ లోకంలో నువ్వు దేవ జన్మించి మా పాప భారం నుంచి విడుదల కలుగు చేసి మా అందరికీ రక్షణ కలుగు చేసావు. నీ కృప కలిగిన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉన్నారో వారి కష్టాల నుంచి విడుదల కలిగి చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. ఈరోజు దేవా ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రిస్మస్ కార్యక్రమాల్లో నీ కృప చూపించి నడిపించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక.